హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే సెంట్రలైజ్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. సైంటిస్ట్, ఇంజనీర్ దాదాపుగా మనకి 320 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ ఇచ్చారనమాట. అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఉంది, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే సైంటిస్ట్, ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో ఒక 113 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. బీఈ లేదంటే బీటెక్ అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మీకు 65% మినిమం అయితే ఉండాలి. మీరు సిజిపిఏ గ్రేడ్లో కనుక ఉన్నట్టయితే, సపోజ్ మీ కనుక 10 స్కేల్ అయితే 6.84 గ్రేడ్ అన్న ఉండాలి, లేదంటే 65% అయినా ఉండాలన్నమాట. ఇంకా మెకానికల్ బ్రాంచ్కి సంబంధించి ఒక 160 దాకా ఉన్నాయన్నమాట. అలాగే కంప్యూటర్ సైన్స్లో కూడా ఒక 44 వేకెన్సీస్ దాకా. ప్లస్ సైంటిస్ట్, ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ అనమాట. పిఆర్ఎల్ అంటే మనకి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ ఆఫ్ ఇస్రో అనమాట. మన అహ్మదాబాద్ కొన్ని చోట్ల అయితే పిఆర్ఎల్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇస్రోకి, అక్కడ డిప్లాయ్ చేస్తారనమాట వీళ్ళని. దీనికి సంబంధించి కూడా బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనమాట 65%. అలాగే కంప్యూటర్ సైన్స్ పిఆర్ఎల్ ఇస్రో సెంటర్ కోసం దీనికి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 65% అయితే ఉండాలన్నమాట. అయితే మీరు ఈ సంవత్సరం 2024-25లో అపీర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఫ్రెషర్స్ కూడాను. అయితే కనుక 31 ఆగస్టు 2025కి మీకు ఆ యొక్క డిగ్రీ కనుక వస్తే కనుక మీకు సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనమాట 28 ఇయర్స్. 16 జూన్ 2025కి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. అంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 33 ఇయర్స్, ఇంకా ఓబీసీ ఎన్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే 31 ఇయర్స్, ఇంకా కూడాను అదర్ ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఫీజుకి సంబంధించి ప్లస్ అందరు క్యాండిడేట్స్ కూడాను మొదట 750 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. అందరూ కూడాను 750 రూపీస్ పే చేయాలి, ఇక్కడైతే ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి మనకి ఫుల్ అమౌంట్ వెనకైతే ఇస్తారనమాట. రిఫండ్ ఇన్ ఫుల్ ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. ప్లస్ వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ అయితే వెనక్కి ఇస్తారంటే వాళ్ళకి 250 రూపీస్ మాత్రమే ఫీజు అనమాట. అంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి టోటల్గా మనకి 250 రూపీస్ మాత్రమే ఫీజు అనేది ఫైనల్గా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ప్లస్ దీనికి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందన్న మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది తర్వాత, ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి 27th ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 16 జూన్ అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునడానికి 18 జూన్ అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అనమాట. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. చేంజ్ రిటర్న్ టెస్ట్ సెంటర్ అని మార్చుకోవాలనుకుని చేంజ్ చేసుకోవడానికి, ఫీజు పే చేసుకోవడానికి, ఫీజు స్టేటస్ కూడా చూసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు బ్యాక్ బటన్ కానీ ఫార్వర్డ్ బటన్ కానీ ఎప్పుడు కూడాను క్లిక్ చేయకూడదు అనమాట ఆ బ్రౌజర్లో. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ లింక్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి పోస్ట్ నేమ్ మీద మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. సపోజ్ సైంటిస్ట్, ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ అనుకుంటే దీని మీద క్లిక్ చేయాలన్నమాట. మనకి 1 to 8 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ విత్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే మీకు బీఈ బీటెక్ లేకుండా మీరు ఎంసీఏ ఎంఎస్సీ మీద డైరెక్ట్గా అప్లై చేయాలంటే ఇక్కడ అవకాశం లేదనమాట. బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవకాశం అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఎస్సీ విత్ బీఈ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ సోన్సో బ్రాంచెస్ అని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ యొక్క మార్క్స్ మెమో ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట ఈమెయిల్ ఐడి. అలాగే జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట ఇక్కడ. అలాగే కేటగిరీ, మీకు కేటగిరీ ఏంటంటే జనరల్, ఎస్సీని, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మనం సెలెక్ట్ అయితే ఎక్స్ సర్వీస్ మీద వేసి పెట్టాలి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అరౌండ్ వేసి పెట్టుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా నో అనేది ఉన్నదనమాట. మీరు కనుక సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంకా అటానమస్ బాడీస్ లేదంటే మన డిఆర్డిఓ కానీ ఎయిమ్స్ లాంటి వాటిల్లో అటానమస్ బాడీస్లో కానీ పిఎస్సిస్లో కానీ
ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఐఓసీఎల్గా ఎస్పీసీ అటువంటి వాటిలో ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీకైతే అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వాళ్ళకి మీరు సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ అటానమస్ బాడీస్లో కానీ పిఎస్ఎస్లో కానీ వర్క్ చేయకపోతే ఇక నో అనేది మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంకా మీరు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక అంటే కంటిన్యూషన్గా 3 years మీకు సర్వీస్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. వాళ్ళకంటే ఏజ్ అంటే పైన ఇచ్చినటువంటి ఈ యొక్క ఏజ్ కాకుండా అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఆ పర్పస్ కోసం మీరు ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ అనమాట. 50 KB వరకు అలౌ చేస్తారు మ్యాక్సిమమ్. అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి 50 KB జేపీజీ ఫార్మేట్ అని. బ్రౌజర్ అనేది ఫైల్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ అయితే స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. సెకండ్ స్టెప్ అనమాట. ఇక డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మనం మీ యొక్క డే మంత్ ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి 28 years అనమాట. 16 June 2025 చెక్ చేసుకోవాలి 16/6/25కి. అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ స్ట్రీట్ సిటీ అలాగే స్టేట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి అలా పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అడ్రస్ అనమాట. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఎమర్జెన్సీ కోసం ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అలాగే మనకి రిటర్న్ టెస్ట్ సెంటర్ అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ కోసం మనకి ఇక్కడ అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై, ఢిల్లీ అలాగే తిరువనంతపురం ఉంది. మనకి హైదరాబాద్ అయితే ఉంది. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే రిఫండ్ ఇవ్వటం కోసం అనమాట. మనకి 750 రూపీస్ అందరికీ వస్తాయి. ఇంకా మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి మాత్రం 500 రూపీస్ వెనక్కి వస్తాయి. దానికోసం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే సెకండ్ టైం బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. అకౌంట్ హోల్డర్ నేమ్ అనమాట. మీ బ్యాంక్ బుక్ దగ్గర పెట్టుకొని అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది బ్యాంక్ పాస్బుక్లో. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి ఐఎఫ్ఎస్సి కోడ్. బ్యాంక్ నేమ్ అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా యూబీఐ అంటే బ్రాంచ్ నేమ్ కూడా ఇంకా రాయాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనకి స్టెప్ 3 అనమాట. ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. ఇఫ్ యూ హ్యావ్ అప్టైన్ ఎగ్జామ్షన్ ఆఫ్ పేపర్ సెమిస్టర్ ఇయర్ అంటే మీరు కనుక లేటర్ ఎంట్రీ కొంతమంది డిప్లొమా చేసి లేదంటే బీఎస్సీ చేసిన వాళ్ళు బీఈ బీటెక్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ బీఈ అయితే బీఈ తీసుకోవచ్చు, బీటెక్ అయితే బీటెక్, లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years కోర్స్ కదా అది తీసుకోవచ్చు. లేదంటే డిప్లొమా చేసి మీరు బీఈ బీటెక్ లేటరల్ ఎంట్రీ వాళ్ళు అయితే ఇది తీసుకోవచ్చు. ఇంకా బీఎస్సీ చేసిన తర్వాత బీఈ బీటెక్ లేటరల్ ఎంట్రీకి వెళ్తే వాళ్ళు అయితే అలాగే ఏఎంఐఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదంటే డైరెక్ట్గా ఇలాగ సెలెక్ట్ చేసుకో. బ్రాంచ్ అనమాట. కంప్యూటర్ మనం ఏదైతే ఒక ఇది మనం సెలెక్ట్ చేసుకుంటామో పోస్ట్ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బ్రాంచెస్ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సపోజ్ నేను కంప్యూటర్ సైన్స్ తీసుకుని దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బ్రాంచెస్ కూడా వస్తున్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే కంప్యూటర్ టెక్నాలజీ అలాగే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ బిగ్ డేటా అనాలిసిస్ కానీ ఇంకా ఇవన్నీ వీటిలో దేంట్లో అయినా సరే మీరు ఈ యొక్క బీఈ బీటెక్ కానీ వీటిలో బీఎస్సీ ఇంజనీరింగ్ చేస్తే కనుక మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు రిజల్ట్ ఆల్రెడీ అయిపోయి ఉంటే కనుక డిక్లేర్డ్ అయితే రిజల్ట్ మీరు ఇది తీసుకోవచ్చు. లేదు ఈ సంవత్సరం 2024-25 కనుక మీరు అపీర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అయితే ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారు. 31st August 2025కి మీకు కనుక మీరు పాస్ ప్రూఫ్ కనుక మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మీరు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ వాళ్ళు కూడాను అప్పుడైతే అయితే ఇక్కడ అవైటెడ్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేయాలన్నమాట. లేదంటే ఆల్రెడీ కనుక రిజల్ట్స్ వచ్చేసి ఉంటే డిక్లేర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ కాలేజీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అనమాట. మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, అలాగే డిగ్రీ అనమాట ఇంజనీరింగ్, అలాగే ఏ యూనివర్సిటీలో చేశారు, అలాగే సెమిస్టర్ వైజా లేదంటే ఇయర్ వైజా మార్క్స్ అనమాట సిస్టమ్ అనేది. అలాగే కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయితే యాన్యువల్ సిస్టమ్ ఉంటే తర్వాత సెమిస్టర్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళైతే మిక్స్ ఆఫ్ ఇయర్ అండ్ సెమిస్టర్ తీసుకోవచ్చు అనమాట. 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ సెమిస్టర్ వైజ్ అయితే ఇలా తీసుకోవాలి. అట్లాగే సిజిపిఏ సిస్టంలోనే లేకపోతే మార్క్స్ దాంట్లో ఉన్నారా మీరు అనేది ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఏ సంవత్సరము ఏ ఇయర్ మీరు
పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ర్యాంక్ ఇన్ యూనివర్సిటీ ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఇంకా అదర్ దాన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫుల్ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట, సెమిస్టర్స్ జనరల్గా 8 ఉంటాయి కాబట్టి ఇక్కడ 8 ఆటోమేటిక్ ఇచ్చారనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది లేటర్లు అయితే ఉంటారు, వాళ్ళు ఏదైనా మార్పు ఉంటే కనుక దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ స్టెప్ 6 అనమాట. ఇక్కడ ఒక సెమిస్టర్స్ ఇప్పుడు ఇచ్చాము, ఎన్ని సెమిస్టర్స్ అనేది, ప్రతి సెమిస్టర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్, అలాగే 8 సెమిస్టర్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ప్రతిదీ కూడాను. ప్లస్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కూడా అడుగుతున్నారు అనమాట. మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, ఇంటర్మీడియట్కి సంబంధించి మంత్ అండ్ ఇయర్ అనమాట, ఏ ఇయర్ మంత్లో మీరు పాస్ అయ్యారు అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మార్క్స్ ఇన్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజీ వచ్చింది, ఇంకా కూడా 10th క్లాస్ అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈను ఇంకా స్టేట్ బోర్డా, అలాగే ఏ సంవత్సరం, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎంత పర్సంటేజ్ వచ్చింది కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టెప్ వైజ్ అన్నీ కూడా ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే ప్రీవియస్ స్టెప్కి అయితే వెళ్ళి మీరు మోడిఫై చేసుకోవాలి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోయింది అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పోస్ట్ నేమ్, మన ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయిందనమాట. ఇక్కడ మన అందరూ కూడా 750 రూపీస్ ఇక్కడ ఫీజు అయితే పే చేయాలి కంపల్సరీగా అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, అలాగే పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి టోటల్గా 750 రూపీస్ వెనకైతే వచ్చేస్తాయి. తర్వాత అందుకోసం మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామన్నమాట. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూ వాళ్ళకి మాత్రం 500 రూపీస్ బ్యాక్ వస్తాయి, 250 రూపీస్ వాళ్ళు తీసుకుంటారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫీజు పే చేయడానికి వేరియస్ గేట్ వేస్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. యాక్సిస్ బ్యాంక్, అలాగే ఎస్బీఐ ఉంది, అలాగే మనకి యూపీఐ ఉంది, అలాగే క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి, అలాగే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు అండి. ముందరది మనకు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, దేని ద్వారా మనం ఫీజు పే చేయాలి, తర్వాత మేక్ పేమెంట్ అంటే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి రాలేదన్నమాట, మనకి ఏ బ్యాంకు మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనం అంటే మేక్ పేమెంట్ అన్నాను నేను, జస్ట్ ఇలాగైతే వచ్చింది అనమాట. భారత్ కోష్ ఓపెన్ అయింది, కన్ఫర్మ్ అనాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలన్నమాట, ఈ బాక్స్లో టిక్ ఆన్ చేయాలి, పే అనాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ బ్యాంక్ ద్వారా ఫీజు పే చేయాలనుకుంటున్నారు ఆ బ్యాంకులో కూడా మళ్ళీ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా ఏంటి అనేది, రూపే బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ అప్పుడైతే మనకి ఇది ఓపెన్ అయితే అవుతుందండి. భారత్ కోశకి సంబంధించినటువంటి గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అయితే కార్డ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. అక్కడ మనకి పేమెంట్ స్టేటస్ కూడా ఇచ్చారు స్టార్టింగ్లో, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, అలాగే ఒక రిటర్న్ టెస్ట్ సెంటర్ అయినా మార్చుకోవచ్చు, ప్రింట్ అప్లికేషన్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇస్రోకి సంబంధించినటువంటి 320 సైంటిస్ట్, ఇంజనీర్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్